హాయ్ గాయ్స్, నేనైతే ఇవాళ శంకరమఠం రోడ్లో ఉన్నాను. ఎస్ఎన్ ఇంటీరియర్స్ దగ్గర. ఎందుకు అనుకుంటున్నారా? మా కొత్త ఇంటి ఇంటీరియర్ వర్క్ కోసం. ఇక్కడైతే ఎస్ఎన్ ఇంటీరియర్స్కి అయితే వచ్చాము. వాళ్ళ ఆఫీస్లో ఉన్నాం అనమాట. సో ఇది నేను ప్రీవియస్గానే చూసాను. సో ఇలాంటి గ్లాస్ వార్డ్రోబ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసాను అనమాట ఫస్ట్ మోడల్స్. ఇవన్నీ గ్లాస్తో వచ్చినవి. సో మాస్టర్ బెడ్రూమ్లో గ్లాస్ వార్డ్రోబ్స్ స్పెషల్ ఏంటంటే నేను ఫస్ట్ టైం చూడడం ఇలాగా. సో ఇక్కడ చూసారా, స్లోగా క్లోజ్ అవుతుంది. ఈ ఆప్షన్ చాలా బాగా నచ్చింది. అలాంటి గ్లాస్ వెళ్తారనమాట. సో మనకి ఏమి స్పెషాలిటీ ఇస్తారు, ఎలాంటి వర్క్ చేస్తారు అనేది మనం తెలుసుకుందాం రండి. సో మనకి ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు. మా ఆపోజిట్ హౌస్లో ఫాల్ సీలింగ్ చేస్తున్న శేఖర్ మనకి రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో అలా వెంకటేష్ గారి పరిచయం. సో అతను చాలా మంది దగ్గర కొటేషన్స్ అయితే నేను తీసుకున్నాను. కొంతమంది చాలా ఎక్కువ చెప్పారు, కొంతమంది ఇక్కడ కోట్ చేసిన దానికన్నా తక్కువ చెప్పారు. కానీ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ చూసుకొని నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఏ క్వాలిటీ ఇస్తున్నారు, వర్క్ ఎలా ఉంది, ప్రీవియస్ వర్క్స్ ఏమున్నాయి అన్నీ తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది. సో మాట్లాడదాం రండి. హలో వెంకటేష్ గారు, కూర్చోండి సార్. సో మనకి ఎలాంటి మెటీరియల్ ఇస్తున్నారు, ఏం వర్క్ చేస్తారో ఒకసారి. కిచెన్ కి మొత్తం ఎకర్లిక్ యూస్ చేస్తున్నాం సార్ మన దానికి. ఓకే, ఎకర్లిక్ ఫినిషింగ్ ఈ టైప్ లో వస్తుంది. సో ఎకర్లిక్ ఈ మోడల్ వస్తుంది, షైనింగ్ వస్తుంది అనమాట. ఈక్వల్ టు గ్లాస్ లాగా ఉంటుంది. లేటెస్ట్ ఫినిషింగ్స్ మాత్రం ఇలా ఎడ్జ్ బెండింగ్ వేసి ఇస్తాం సార్ డోర్స్ అన్ని. ఓకే, ఇన్సైడ్ మెటీరియల్ మనకి యాక్సెంటెస్ హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డ్స్ యూస్ చేస్తాం. ఇది హెచ్డిహెచ్ఎంఆర్ బోర్డ్స్ అంటారు అనమాట. సో అవి ఇస్తున్నారు, చాలా హార్డ్గా ఉంటాయి. మిగతా ప్లైవుడ్స్ అయితే యూస్ చేస్తున్నాం సార్. ఇది 19 mm సార్. ఎన్ని ఇయర్స్? 25 years వారంటీ. 25 years వారంటీ ఉంటుందంట. సో మోస్ట్లీ నాకు నార్మల్గానే తెలుసు, అంత డెప్త్గా దీని గురించి తెలియదు. అందుకే మీకు బ్రాండ్స్ సహా అన్ని చూపిస్తున్నాను అనమాట. అంటే మీకు యూజ్ అవుతుంది ఎవరికన్నా సరే. మీరు ఈ రెండు ప్లేస్ యూస్ చేస్తాం సార్. ఓకే, ఇది ప్రీమియం ఉంది. ఇది కూడా బాగానే ఉంది. 19 mm. ఇంతకుముందు నేను 18 mm వాడాను 2017 ఆ టైంలో. 1 mm సన్ మేకర్ షీట్ వాడేవాడిని. ఇప్పుడు 19 mm అయింది. ఇది కిచెన్ బ్యాక్ సైడ్, టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వాల్స్ ఎక్కడైతే టచ్ అవుతుంది అక్కడ బాయిలర్ షీట్ యూస్ చేస్తాం సార్. ఓకే, థిక్నెస్ 9 mm వస్తుంది, ఇంత రాదు. 9 mm సార్ ఈ మెటీరియల్ యూస్ చేస్తాం. ఓకే, ఇది దేనికి యూస్ చేస్తారు అంటే వాల్స్ కి మన వాల్ కాంటాక్ట్ ఉన్నది దగ్గర సార్. ఈ వాల్ కి ఇక్కడ కాంటాక్ట్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఈ బ్యాక్ ప్యానల్ కింద యూజ్ చేస్తాం. అంటే టర్మైట్స్ కోసం. టర్మైట్ కోసం సార్. ఓకే, ఇవి ఏవైనా అంటే ఇది ఏంటంటే ప్లాస్టిక్ కాంపోజిట్ మరి కంప్లీట్లీ. ఓకే, బేసిక్ గా ప్లాస్టిక్ కాంపోజిట్ అందరూ WPC యూజ్ చేస్తారు. ఇది లైట్ వెయిట్ వస్తుంది, ఇది వెయిట్ చూసారా. ఈ చిన్న ముక్కలైనా మీకు వెయిట్ డిఫరెన్స్ ఉంటుంది చాలా. చూస్తే మీకు తెలిసేది చాలా లైట్ వెయిట్ ఉంది, కొంచెం హార్డ్ గా ఉంది. ఇది డైరెక్ట్ స్క్రూ కూడా దగ్గర సార్. ఇది మన స్క్రూ కూడా హోల్డ్ చేసి దింపాలి. ఓకే, దానికి అలా ఉందన్నమాట. ఇది మనం బ్యాక్ సైడ్ బాయిల్ యూజ్ బ్రాండ్ ఇది వస్తుంది. ఇది ఈ బ్రాండ్ వస్తుంది. ఇవన్నీ తెలుసుకుని అనమాట ఏం వేస్తారు ఏంటి అంటే. జనరల్గా మీరు ఒక కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు కానీ పట్టించుకోరు. సో ఇలాంటివన్నీ మీకు తెలుసుకుంటారు, మీరు అడుగుతారని చెప్పేసి ఇలాంటివన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. అంటే నేను వాళ్ళ చాలా మంది కాంటాక్ట్ అయ్యారు కదా, వాళ్ళు అనుకుంటారు వాళ్ళు తక్కువ చేస్తున్నారంటే, ఏదన్నా అంటే లిమిటెడ్ బడ్జెట్లో చేస్తున్నారంటే ఏదో క్వాలిటీ వేసేస్తారు, అది లాంగ్ లాస్టింగ్ ఉండదు అని చెప్పే వాళ్ళ కోసం ఈ స్పెషల్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడికి విశాఖ ప్లైవుడ్కి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ సీతమ్దార్ అంటే శంకరమఠం రోడ్ అనమాట. సో అక్కడికి వచ్చాం, లోపల సెలెక్షన్ చేసుకున్నాం. ఇక్కడ చాలా ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ అన్నీ సెలెక్ట్ చేస్తాను, కాకపోతే మీకు చూపిస్తున్నాను అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇన్ని బుక్స్ ఉన్నాయన్నమాట, చాలా ప్యానల్స్ ఉన్నాయి, డిఫరెంట్ అన్నీ ఉన్నాయన్నమాట. దీంట్లో అన్నీ చూపించారు, మొత్తం బుక్స్ అన్నీ తీయించాం. నార్మల్గా లేడీస్ శారీస్ అలా తీయిస్తారు, అలా మొత్తం తీయించారనమాట. చూడండి, చాలా ఓపికగా చూపించారన్నమాట. మొత్తం చాలా డిఫరెంట్ ఉన్నాయి, ప్లెయిన్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రేమ్స్ సెలెక్ట్ చేస్తున్నాను ఇన్విజిబుల్ డోర్కి. వీటిలో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఫైనల్ ఫినిషింగ్ రావాలంటే మీకు చూపిస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఈ ప్యానల్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ప్యానల్స్. ఇక్కడ చాలా ప్లేవుడ్ వర్క్ అవన్నీ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూస్తే అవి చూపించు, ప్లేవుడ్స్ అన్నీ అనమాట, అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం తర్వాత వర్క్కి చూపిస్తాను అనమాట. ఈ సెలక్షన్లో ఎయిటెడ్ సెలెక్ట్ చేసేవన్నీ కూడా మీకు పెడతాను, స్టే ట్యూన్. సో మా కస్టమర్స్ కూడా కాల్ చేస్తారు, సో వాళ్ళకి మంచిగా చేస్తారని అనుకుంటున్నాను.
సో వాళ్ళకి ఎలాంటి డిస్కౌంట్ ఇస్తారు మన తరపు నుంచి? సార్ వచ్చిన తర్వాత తప్పకుండా డిస్కౌంట్ అయితే మీకు మీ పని మీద ఆల్రెడీ 10% డిస్కౌంట్ ఇస్తాం సార్. ఓకే. మెటీరియల్స్ కూడా మీకు ఇచ్చినట్టే మొత్తం అన్ని ఏ మెటీరియల్ యూస్ చేస్తున్నా సేమ్ వాళ్ళకి అదే మెటీరియల్ యూస్ చేస్తాం. ఫినిషింగ్స్ కూడా ప్రాబ్లం చేయం. ఓకే. సర్వీస్ కూడా మా దాని నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సర్వీస్ అయితే ఇస్తాం సార్. ఓకే. ప్రాబ్లం అయితే ఉండదు. ఇష్యూ ఓకే. మీరు 1-2 days లేట్ అయినా మీ ఇష్యూ అయితే సార్ట్ అవుట్ చేసి వెళ్తాం. 90% ఇష్యూస్ అయితే రావు. మీకు ఏమైనా వేరెంట్ ఉన్నా ప్రాబ్లం ఉండదు. ఓకే. వైజాగ్ ఒకటే చేస్తున్నారు? లేదు సార్, వైజాగ్, హైదరాబాద్, ఇప్పుడు రీసెంట్ గా పార్వతీపురం సైట్ ఒకటి కన్ఫర్మ్ చేస్తాం. పార్వతీపురం, పర్లాకి, అంటే వైజాగ్, విజయనగరం, హైదరాబాద్ రెగ్యులర్ గా చేస్తాం. ఓకే. హైదరాబాద్, వైజాగ్ అయితే రెగ్యులర్ గా జరుగుతుంది. ఈ మనకి చేసిన సైట్ రెఫరెన్స్లే ఇంకా పల్లెటూరు అన్ని కూడా వస్తున్నాయి, అవి చేస్తున్నాం సార్. ఓకే. సో చూద్దాం ఫైనల్ గా వర్క్ ఎలాగ అవుతుంది ఏంటి, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ పెడతాను. అంటే హాల్ యూనిట్ సపరేట్ గా వీడియో చేస్తాను, అలాగే బెడ్రూమ్ వార్డ్రోబ్ ఎలాగ వస్తున్నాయని చెప్పేసి మొత్తం అన్ని సపరేట్ గా చేస్తాను అనమాట. అంత లేటెస్ట్ గా చేయిస్తున్నాను నాకున్న లిమిటెడ్ బడ్జెట్ లో. సో మీరు కామెంట్ చేయొచ్చు అది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా నాకు తెలియదు కదా. సో ఈ మెటీరియల్ ఎక్కువ అవుతుందా అంటే ఫైనల్ ప్రైస్ అనేది లాస్ట్ వీడియోలో చెప్తాను, ఇప్పుడు చెప్పను. సో అవుట్పుట్ కోసం వెయిట్ చేయండి. సో ఇది హాల్ అనమాట. వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా చూపిస్తాను. ఇది రఫ్ కట్ గా చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. వాళ్ళైతే వర్క్ స్టార్ట్ చేశారు. నేను నార్మల్ గా ఏమనుకున్నానంటే కొంచెం బడ్జెట్ లో మాట్లాడుకున్నాను కదా, వర్క్ ఎలా ఉంటుంది, మెటీరియల్ ఎలా ఉంటుంది, వర్కర్స్ ఎలా ఉంటారు అని కొంచెం భయం ఉండేది అనమాట మైండ్ లో. నేను చూసేసరికి ఆల్మోస్ట్ ఫస్ట్ డేనే అన్ని ఫిక్సింగ్ అయితే జరిగిపోయింది. 4 members అయితే వచ్చారనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఫాల్ సీలింగ్ కి కొంచెం తక్కువ మాట్లాడుకున్నప్పుడు నాకు వారం రోజులు అవ్వాల్సింది 2 వారాలు చేశారు. అది సింగిల్ పర్సన్ చేశారనమాట. అలా ప్రాబ్లం లేకుండా నాకు ఈ వీలైతే చాలా బాగా నచ్చింది. వర్క్ అయితే 4 members వర్క్ చేస్తున్నారు. చాలా పర్ఫెక్ట్ గా మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. అంతా కూడా ఫ్యాక్టరీ మేడే చేస్తానన్నారు అనమాట. కొన్ని ఇక్కడ అవుతాయి, కొన్ని ఫ్యాక్టరీ మేడ్ అవుతాయి. కిచెన్ అయితే మాడ్యులర్ కిచెన్ వస్తుంది అనమాట. అలాగే బాత్రూమ్స్ కూడా ఇన్విజిబుల్ బాత్రూమ్స్ ప్లాన్ చేస్తాను. ఇవన్నీ కూడా నెట్ లో తీసిన మోడల్స్. వీళ్ళకి ఏ మోడల్ చూపించినా ఇది అవ్వదు చేయలేమని అసలు ఎప్పుడు చెప్పలేదు. ఆ మోడలే మీకు ఎలా కావాలంటే అలా చేస్తాం అని చెప్పి ప్రతి మోడల్ చేశారనమాట. కరెక్షన్స్ అయితే ఎక్కువలే, ఎందుకంటే నేను పక్క నుండే చేయించుకున్నాను అనమాట. చాలా మంది వదిలేసి వెళ్ళిపోతారు కదా, నేను అలా కాదని చెప్పేసి అక్కడే కూర్చొని వర్క్ అది అక్కడ చేస్తూ దగ్గరుండి అన్ని చేయించుకున్నాను అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా HDHMR షీట్స్ అయితే పెట్టారు. ఇదంతా కిచెన్ అనమాట. సో స్టార్టింగ్ చెప్పినట్టు అలాగే నేను ప్రతిదీ చూసుకుంటున్నాను. ఏ ఐటమ్ ఏంటి, మంచి బ్రాండ్ వేస్తున్నారా లేదా, అలాగే వర్క్ ఎలా చేస్తుంది అని చెప్పేసి ప్రతిదీ డీటెయిలింగ్ గా చూసేవాడిని, డీటెయిలింగ్ గా అడిగేవాడిని కూడా. నాకు డౌట్ ఉన్నవి వాళ్ళు ఆల్మోస్ట్ క్లియర్ చేసేవారు. సో ఇది బాత్రూమ్ డోర్స్ అనమాట. దీని మీద ఏమొస్తుంది అనేది మీకు సస్పెన్స్. అంటే మోస్ట్లీ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసిన మోడల్సే కనిపించవచ్చు. నాకున్న బడ్జెట్ లో చాలా సాటిస్ఫై అయ్యి చాలా మంచిగా చేసుకున్నానని నాకు అనిపిస్తుంది. సో మీరు చూసిన తర్వాత కూడా మీరు అదే మాట అంటారు అని అనుకుంటున్నాను అనమాట. ఇదంతా కిచెన్ యూనిట్ అనమాట. కిచెన్ యూనిట్ నాకు కంప్లీట్ మాడ్యులర్ లుక్ కావాలన్నాను, కానీ అక్కడ ఆల్రెడీ మన సిమెంట్ స్లాబ్స్ వేసిన వల్ల కంప్లీట్ మాడ్యులర్ లుక్ అయితే రాదు అన్నారు. కానీ నన్ను అలాగే కావాలంటే వాళ్ళు కూడా అలాగే ట్రై చేస్తున్నారు. సో అలా వస్తుందా లేదా అన్నది ఫైనల్ రిజల్ట్ లో మీకే తెలుస్తుంది. దీంట్లో అయితే యాక్రిలిక్ షీట్ ఎంచుకున్నాను నేను. గ్రీన్ కలర్ 1.5 mm థిక్నెస్ తో వేసారనమాట. ఇంకా 2 mm 2.5 mm కూడా ఉంటాయి, కానీ కాస్ట్ ఎక్కువ అవుతాయి. దీని కంప్లీట్ లుక్ ఎలాగొచ్చిందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంత లోపల మీకు ఏమైనా ఇంటీరియర్ వర్క్స్ కావాలంటే SN ఇంటీరియర్స్ వెంచర్ ఫోర్సెస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. పైన నెంబర్ వేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంత లోపల సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.